నన్ను అడిగారు ఒక క్వశ్చన్, అదేంటే ఇది ఎలా సాధ్యం, కన్యకి గర్భవతి అయ్యడం ఎలా సాధ్యం? నేను చెప్పాను, ఆ ప్రశ్న నీకంటే ముందు మేరీకే వచ్చింది, తర్వాత నీకు వచ్చింది కదా. ఎలా సాధ్యం? బికాస్ దేవుడు ఎంటైర్ యూనివర్స్ని, సృష్టి అంతటిని శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించాడు అనేది నీ ఫెయిత్ అయితే ఆయన ఏదన్నా చేయగలడు. నథింగ్లోంచి సంథింగ్ని క్రియేట్ చేసిన దేవునికి, హైడ్రోజన్, హీలియం, లిథియం ఇవన్నీ ఇచ్చిన దేవునికి XY క్రోమోజోమ్స్ ఇవ్వలేడా? నువ్వు అంత అండర్స్టిమేట్ చేసేయడం ఎందుకు దేవుడిని? దేవునికి చాలాసార్లు మనకు తెలియదు ఏంటి అంటే, మనకున్న బుర్ర ఏంటంటే దేవుడికి ఈక్వల్ టైమ్స్ స్క్వేర్ అంటే ఏంటో తెలియదు. నేను మోర్ సైంటిఫిక్ అనుకుంటాం. మనం ఇచ్చింది ఆయన, అది గుర్తుపెట్టుకోవాలి కదా. నీ గ్రావిటేషనల్ ఫోర్స్, ఫిజిక్స్లో ఉన్న లాస్ అందరిని ఆయన నియమించాడు. నీ సైంటిస్టులు దాన్ని డిస్కవర్ చేశారు, ఇన్వెంట్ చేయలే. హీఈస్ క్రియేటర్, నువ్వు డిస్కవర్ చేసుకున్నావు. కాబట్టి ఒక ఫిలాసాఫికల్ వరల్డ్ వ్యూ ఉంది, అదేంటంటే మిరకిల్స్ ఇక్కడ జరగవు అని ఒక ఫిలాసాఫికల్ వరల్డ్ వ్యూ ఉంది. నీ సైన్స్ పారామీటర్లు అవ్వదు. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఇంకో పారామీటర్స్ ఉంటాయి ఇంకా ప్రపంచంలో. సైన్స్ నీ యొక్క ఎమోషన్స్ని, నీ లవ్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయదు. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా. అక్కడికి నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఇది ఇంపాసిబుల్ అనే దానికి ఎందుకు వచ్చామంటే, ఈ 21st సెంచరీలో గుర్తుపెట్టుకోండి, అదేంటంటే వి లాస్ట్ అవర్ రీజనింగ్, వి లాస్ట్ అవర్ ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్. మనం ఏంటంటే సైంటిజం అనే ఒక వరల్డ్ వ్యూకి వచ్చాం. ఏంటంటే ప్రతిదీ సైన్స్ చెప్తేనే నమ్మాలి అనే సిద్ధాంతంలోకి వచ్చాం. వాట్ ఈస్ సైంటిఫికలీ వెరిఫైడ్ ఈస్ ట్రూ అనే స్టేట్మెంట్కి వచ్చాం. బికాస్ నువ్వు ఈ పారామీటర్లో, ఎథియిజం అనే పారామీటర్లో కూర్చొని, న్యాచురలిజం అనే పారామీటర్లో చూసుకుని, సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ కలిగిన దేవుడిని పక్కన పెట్టిన ఒక ఫ్రేమ్వర్క్లో కూర్చొని ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నావు. నేను నమ్ముతున్న సిద్ధాంతం అంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఈ ప్రపంచంలో ఇన్వాల్వ్ అవ్వగలడు అనే ఒక ప్రాపంచిక దృక్పథంలో, వరల్డ్ వ్యూలో ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై ఫెయిత్. దాంట్లో కన్యక గర్భవతి తలచడం అనేది సాధ్యమవుతుంది. కానీ ఒక విషయం నేను గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మేరీ కానీ జోసెఫ్ కానీ వాళ్ళ రెప్యుటేషన్ పోయినా పర్వాలేదు, దానికి రిస్క్ తీసుకున్నారు కాబట్టే ఈరోజు రక్షణ నీ వరకు, నా వరకు వచ్చింది. వాళ్ళు కూడా మనకులా కంఫర్ట్ జోన్స్లో ఉంటే రక్షణ నీ వరకు, నా వరకు వచ్చేది కాదు. కొంతమంది మిషనరీస్ రిస్క్ తీసుకొని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇండియాలో స్కూల్స్ అండ్ కాలేజెస్ పెట్టారు కాబట్టి ఈరోజు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. వాళ్ళు కంఫర్ట్ జోన్లో కూర్చుని ఉంటే ఈరోజు నీకు చదువు ఉండేది కాదు, ఎడ్యుకేషన్ ఉండేది కాదు, విమెన్ ఈక్వాలిటీ ఉండేది కాదు, ఎంపవర్మెంట్ ఉండేది కాదు.